బాడీ అన్నమాట. ఈ నడుము లూజ్ ఎంత వస్తుందో ఈ బాడీ నడుము లూజ్ కూడా అంతే రావాలి. షోల్డర్ 5, రెక్కమెడ 2. అదే ఫ్రంట్ నెక్ డౌన్ 3 ఇంచెస్. పాట్ కావాలనుకుంటే మోడల్ ఇక్కడ డ్రాప్ పెట్టుకోవచ్చు, డైమండ్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు. ఈ ఇష్టం ఎన్ని రకాలైన ఇక్కడ ఈ పాట్ నెక్ పెట్టుకోవచ్చు అన్నమాట. అలానే టోటల్ షోల్డర్ 5 ఉంది కాబట్టి చంక డౌన్ కూడా 5 ఉంటుంది. టోటల్ షోల్డర్ 4 వచ్చింది అనుకోండి, చంక డౌన్ కూడా 4 వస్తుంది. టోటల్ షోల్డర్ 6 వచ్చింది అనుకోండి, చంక డౌన్ 6. ఇది కొండగుర్తు అంటారు కదా, ఇది అన్నమాట. గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, మనం సమోసా ఆకారంలో మనం క్లాత్ని ఒక శారీ అంటే దాంట్లో మనం హ్యాండ్స్ పక్కన పెట్టేసి బాడీ పక్కన పెట్టేసి మిగిలిన క్లాత్ మొత్తం 4 మడతల మీద వేసి 4 మడతల్ని ఫోల్డింగ్ చేయాలి. 4 మడతలు ఫోల్డింగ్ చేస్తే 8 మడతలు వస్తాయి. 8 మడతలకి మనం నడుము లూజు ఫోన్ దగ్గర నడుము లూజు పెట్టుకోవాలి. అదే 3 పెట్టామనుకోండి నడుము లూజు 8 3 ఎంత 24, నడుము లూజు 24 వస్తుంది. అదే 5 పెట్టామనుకోండి 8 5 40, నడుము లూజు 40 వస్తుంది. అట్లా లెక్క చూసుకొని మనం నడుము లూజు పెట్టుకోవాలి. అట్లానే నడుము లూజు దగ్గర నుంచి పొడవు అనమాట. ఫ్లోర్ లెంత్ మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు ఇక్కడ నుండి పొడవు పెట్టుకొని 3 కొలతలు పెట్టుకోవాలి. 25, 25, 25 పెట్టాను కదా, అట్లా 3 కొలతలు పెట్టుకోవాలి. నడుము దగ్గర కూడా ఇక్కడ 3, మధ్యలో 3, ఈ చివరి అట్లా 3 కార్నర్ రావాలన్నమాట. ఇక్కడ కార్నరు, ఇక్కడ కార్నర్ రావాలి, రౌండ్ రావాలి. ఓకేనా, అర్థమైందా? అట్లానే లేయర్ హ్యాండ్స్. ఇప్పుడు మనం ఇది ఎలా తీస్తున్నామో లేయర్ హ్యాండ్స్ కూడా అలానే తీయాలి. సమోసా మడత వేయాలి. మనం ఇది 8 మడతలు వేస్తున్నాం కదా, ఇది కూడా 8 మడతలు వేయాలి. 8 మడతలు వేస్తేనే మనకి రౌండ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈరోజు కొంచెం కష్టమైన సబ్జెక్టే, నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు ట్రెండ్ ఇదే ఎక్కువ, అర్థమవుతుందా? తర్వాత ఇదిగోండి పాట్ నెక్, బోట్ నెక్. బోట్ నెక్, పాట్ నెక్ చెప్పాలనుకున్నా కానీ మీరు మెడలు పెద్దవి పెట్టేస్తారని నేను మామూలు నెక్కి చెప్తాను. బ్లౌజ్లో చెప్తాను బోట్ పాట్. కాకపోతే డ్రాప్ ఒకటి మీకు మోడల్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా?